హాయ్ ఫ్రెండ్స్, మన హెచ్ఎస్ఆర్ ఈవెంట్లో సీమంతం ఫంక్షన్కి లడ్డు, బూందీ, అరిసి, సలివిడి చేశాము. ఇప్పుడు మాత్రం సలివిడి చేసుకుందాం రండి. కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, పంచదార, బెల్లం, సాయమినపగుళ్ళు, యాలకులు, జీడిపప్పు, గసగసాలు, సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు. మనం చేసేది 25 కేజీల సలివిడి కాబట్టి పాత పద్ధతిలో చేరు డబ్బాతో కొలతేసుకున్నాను. కొలతకి తగ్గ పంచదార అయితే వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను. బెల్లం అనేది టేస్ట్ కోసం అయితే వేసుకున్నాను. ముందుగా సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కల్ని కొద్దిగా నెయ్యేసి సన్న మంట మీద 10 నిమిషాల పాటు యాగనివ్వాలి. నేనైతే జీడిపప్పు వేసాను, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. మా ఓణ్ణి పంచదార అయితే నానబెట్టమన్నాను. ఇంట్లో మొగుడు పెళ్ళాల వంటలాగా కొద్దిగా వేసాడు, అది సరిపోదని ఇంకా నేను కొద్దిగా పోసాను. పాకం అనేది తీగ పాకం వచ్చేంత వరకు ఉంచి పక్కనైతే పెట్టుకున్నాను. ఆ పాకంలోనే సున్నిపిండి, యాలక్కాయల పొడి, గసగసాలు వేశాను. ఒకరోజు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడిగి మిల్లుకి పంపించి తీసుకొచ్చి ఉండలు లేకుండా జల్లుకొని వేసుకోవాలి. పాకంలో పిండి అనేది ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఈ పిండితో పాటు ఎండు కొబ్బరి ముక్కలను గాడను వేపుకున్నాయి కలుపుకోవాలి. సలివిడి అనేది బాగా లూజ్గా ఉండకూడదు, బాగా టైట్గా ఉండకూడదు. ప్లేట్లో వేస్తే జారినట్టుగా ఉండాలి. ఫంక్షన్ వేళదే, కస్టమరు దగ్గరుండి మరి ఇన్ని ఐటమ్స్ చేయించుకున్నారు. సలివిడితో పాటు 700 లడ్డు, 700 అరిసెలు, కరకరలాడే బూందీని గడాను చేశాం.
ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయండి.